ఫ్రెండ్స్, భారత్ అలాగే ఐర్లాండ్ జట్ల మధ్య 2 టీ20 మ్యాచ్‌ల సిరీస్ అయితే ముగిసింది గానీ, ఐర్లాండ్ చేతుల్లో భారత జట్టు ఓడిపోవడం నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకనంటే ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతుల్లో భారత జట్టు కనీసం పోరాడి గెలవలేదా? అంత దారుణమైన స్థితిలో భారత్ ఉందా? అని క్రికెట్ ప్రపంచం మొత్తం షాక్ అయిపోయింది. పోనీ వాళ్ళేమన్నా అప్పుడే ఐపీఎల్ పూర్తి చేసి బ్యాట్ పట్టుకుని వచ్చిన బచ్చగాళ్ళ అంటే అది కాదు. ఇక సీనియర్ ఆటగాళ్ళు శ్రేయస్ కానీ, ఇషాన్ కానీ, తిలక్ కానీ, అభిషేక్ కానీ, సంజు కానీ, శివం దుబే వీళ్ళందరూ కూడా చాలా తక్కువ బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన రికార్డులు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఐర్లాండ్ చేతుల్లో ఓటమి పాలైన భారత జట్టు ఎలాగైనా తమను తాము నిరూపించుకోవటం కోసం ఇంగ్లాండ్ జట్టు పైన ఖచ్చితంగా గెలిచి తీరాలని అనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆల్రెడీ నిన్న ఈవినింగ్ నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. అయితే ఐర్లాండ్ చేతుల్లో భారత్ ఓడిపోవడానికి 2 కారణాలు. ఒకటి హై కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. మనల్ని ఐర్లాండే కదా గెలిచేస్తాంలే అని. రెండోది వైభవ్ సూర్యవంశీ లేకపోవడం జట్టులో. ఎందుకనంటే వైభవ్ సూర్యవంశీ ఉంటే తనొక అండగా నిలబడేవాడు జట్టుకి. కరెక్టే. తను చిన్న పిల్లవాడే కావచ్చు. తనకన్నా సీనియర్‌లే ఉండుండొచ్చు. కానీ భయం, బెరుకు లేకుండా ఫియర్‌లెస్ గేమ్ ఆడితే ఏజ్‌తోనో, ఎక్స్‌పీరియన్స్‌తోనో సంబంధం లేనట్టే. అయితే ఇక ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో సిరీస్ జరిగే సమయానికి భారత జట్టు ఖచ్చితంగా వైభవ్‌ని రంగంలోకి దింపడానికి సిద్ధపడింది. అయితే ఇక ప్రాక్టీస్ సెషన్స్‌లో మన ఆటగాళ్ళు బుద్ధి తెచ్చుకుని దాదాపుగా 12 గంటల పాటు షార్ట్ ఇంటర్వెల్స్‌తో అద్భుతంగా ప్రాక్టీస్ చేశారు. మరీ ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఈ నలుగురు ఒక టీము. మిగతా బ్యాట్స్మెన్స్, బౌలర్స్ 2 టీములుగా విభజన అయ్యి ఒక ప్రివ్యూ మ్యాచ్ లాగా ఆడటం అయితే జరిగిందనమాట. అయితే ఇషాన్, సూర్య అలాగే తిలక్ వర్మ వీళ్ళ ముగ్గురు 58 బంతుల్లో ఏకంగా 283 పరుగులు చేశారు. అంటే దగ్గర వీళ్ళ ముగ్గురిది కూడా సెంచరీల మోత మోగిపోయిందనమాట. అయితే వైభవ్ సూర్యవంశీ నాకెందుకు ఇవ్వరు అవకాశం అన్న కసితో ఆడినట్టుగా చాలా స్పష్టంగా కనపడింది. అదే విషయాన్ని మొదటి రోజు ప్రాక్టీస్ ముగిసిన తర్వాత బ్యాటింగ్ కోచ్ కానీ, అక్కడ త్రో డౌన్ కోచ్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే భారత జట్టు ఖచ్చితంగా ఐర్లాండ్‌తో ఓటమి తర్వాత చాలా అంటే చాలా మెరుగుపడిందని, ఇంగ్లాండ్‌తో ఈ సిరీస్ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు స్టాఫ్ మెంబర్స్. అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్‌తో పాటుగా మిగతా సీనియర్ ఆటగాళ్ళకి కూడా ఇది చాలా అంటే చాలా పెద్ద సవాల్. ఎందుకనంటే శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ ఈ రకమైన సిరీసే ఓడిపోయాడంటే ఇంకా ఫర్దర్‌గా ఎలా ఉంటుందనే విషయం కూడా తనకు క్లారిటీ లేదు. సో, అందుకని ఇప్పుడు గంభీర్‌కి, శ్రేయస్ అయ్యర్‌కి జట్టులో ఉన్న ఆటగాళ్ళకి కూడా ఈ ఇంగ్లాండ్‌తో సిరీస్ గెలిస్తేనే వాళ్ళు ఫర్దర్‌గా జట్టులో ముందుకు వెళ్తారు. లేకపోతే వాళ్ళని ఔట్ ఆఫ్ ది రేస్ తీసేస్తారనమాట.